వెల్కమ్ టు ట్యూట్. మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఇప్పుడు యూనిట్స్ అంటే ఏంటో, డైమెన్షన్స్ అంటే మనకు తెలిసింది. అందులో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్గా మనం ఇప్పుడు ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్, ఎఫ్పిఎస్ అనే మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే మనం గతంలో ఏం చెప్పుకున్నాం అంటే లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏం చెప్పుకున్నాం, దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయి. డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫండమెంటల్ యూనిట్స్ మీద ఆధారపడి డిరైవ్ చేసే యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సిస్టమ్స్ అనమాట ఈ ఫండమెంటల్ యూనిట్స్కి ఏ విధంగా చెప్తాయి అనే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. సో ఏంటి సార్ ఈ సిజిఎస్ అంటే ఏంటి, ఎంకేఎస్ అంటే ఏంటి, ఎఫ్పిఎస్ అంటే ఏంటి, ఎస్ఐ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ సిజిఎస్ అంటాం, సిజిఎస్ అంటాం. సో సి అంటే ఏంటి సార్ అంటే సెంటీమీటర్, సెంటీమీటర్, సెంటీమీటర్. ఇక్కడ జి అంటే ఏంటి సార్ అంటే గ్రామ్, గ్రామ్, గ్రామ్. ఎస్ అంటే ఏంటి సార్ అంటే సెకండ్. ఏంటి సార్ ఇవంటే ఇవి ఫండమెంటల్ యూనిట్స్. సెంటీమీటర్స్ దేనికి సార్ అంటే లెంత్ ఏదైతే ఉందో పొడవుకి లెంత్కి సెంటీమీటర్ గాను, మనకి మాస్ ద్రవ్యరాశికి గ్రామ్ గాను, టైం ఏదైతే ఉందో ఈ కాలానికి మనం సెకండ్గా చెప్పుకుంటాం. సిజిఎస్ సిస్టమ్ అంటే సి స్టాండ్స్ ఫర్ సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. అడుగుతారు ఇన్ సిజిఎస్ సిస్టమ్, ఇన్ సిజిఎస్ సిస్టమ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ మాస్ ఈస్, మాస్ యూనిట్ ఏంటి అంటే గ్రామ్. లేదంటే ఇన్ సిజిఎస్ సిస్టమ్ లెంత్కి యూనిట్ ఏంటి అంటే సెంటీమీటర్. ఇన్ సిజిఎస్ సిస్టమ్ టైంకి యూనిట్స్ ఏంటంటే సెకండ్. అంటే ఇవి సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ అనమాట. సో సిజిఎస్ అంటే ఏంటి చూద్దాం. ద సిస్టమ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఫ్రాన్స్. ఈ యొక్క ఫ్రాన్స్లో మనకి ఎంకేఎస్, సిజిఎస్ ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చాయంటే ఫస్ట్ ఫ్రాన్స్లో రావడం జరిగిందండి. అంటే మనకడ అంతా అప్పటికి అవేర్నెస్ లేకపోవచ్చు, లేదంటే మనకంటే ముందు అది అడ్వాన్స్గా ఉండొచ్చు, రైట్? ఫ్రాన్స్లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, దీన్ని ఇంకే విధంగా చెప్పొచ్చు అంటే గాసియన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా చెప్పొచ్చు. సిజిఎస్ యూనిట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ గాసియన్. ఏమని పిలుస్తారు సార్ అంటే గాసియన్. సిజిఎస్ యూనిట్ని మళ్ళీ ఏ విధంగా పిలుస్తారు అంటే గాసియన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేని మీద ఆధారపడింది, సి స్టాండ్స్ ఫర్ సెంటీమీటర్, whereas G stands for gram, whereas S stands for second is the fundamental units of the length, mass and time. లెంత్, మాస్, టైంకి ఫండమెంటల్ యూనిట్స్గా మనం చెప్పుకుంటాం. సో లెంత్కి మనం ఏం తీసుకుంటాం సెంటీమీటర్, మాస్కి ఏం తీసుకుంటాం సార్ అంటే గ్రామ్, టైంకి ఏంటి సార్ అంటే ఎస్. వీటిలో ఫస్ట్ లెటర్ తీసుకుంటే మనకు వచ్చేది సిజిఎస్ సిస్టమ్. ఈ సిజిఎస్ సిస్టమ్కి మరొక పేరు ఏంటి సార్ అంటే గాసియన్ సిస్టమ్. సిజిఎస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ గాసియన్ సిస్టమ్ అండ్ ఇట్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ఫ్రాన్స్. ఎక్కడ సార్? ఫ్రాన్స్, రైట్? సో చిన్న చిన్నవి ఇలాంటివి ఆల్సో కాల్డ్ యాజ్ గాసియన్ రాసుకోండి, తెలిస్తే అవసరం లేదు. లేదంటే సి స్టాండ్స్ ఫర్, జీ స్టాండ్స్ ఫర్, ఎస్ స్టాండ్స్ ఫర్ రాసుకోండి. ఎగ్జాంపుల్గా క్వశ్చన్స్ అంటే ఇలాంటి బిట్లు కూడా అడుగుతాడంటే దీనికి బేసికల్ క్వాలిఫికేషన్ మనకి తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం తీసుకోవాలన్నమాట, రైట్? ఎంకేఎస్ చూద్దాం. ఏంటి సార్ ఎంకేఎస్ సిస్టమ్? ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పినాం, ఏం చెప్పినాం, సిజిఎస్లో సెంటీమీటర్, గ్రామ్, సెకండ్ సిజిఎస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంకేఎస్ ఏంటి అంటే ఫస్ట్ సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ ఏమైంది మీటర్, ఇక్కడ గ్రామ్ అనేటువంటిది ఇక్కడ కేజీ అయింది, సెకండ్ అనేటువంటి సెకండ్గా ఉంది కాబట్టి ఈ ఫస్ట్ లెటర్ ఉందో ఎంకేఎస్ ఫండమెంటల్ యూనిట్స్ ఫర్ లెంత్, ద సేమ్ వే మాస్, సిమిలర్లీ టైమ్. ఈ మూడింటికి ఏంటంటే కామన్ ఎంకే సిస్టంలో లెంత్, మాస్, టైం ఈ ఫండమెంటల్కి మనం వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ ఇన్ ఎంకే సిస్టమ్. కేజీకి అంటే మాస్కి ఎంకే సిస్టంలో ఏం తీసుకుంటారంటే కిలోగ్రామ్, లెంత్కి ఏం తీసుకుంటారంటే మీటర్, టైం అనేటువంటిది సీజెస్లో కానీ నువ్వు ఏ సెకండ్ తీసుకున్నా సెకండ్, 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 రైట్? సో ఇది కూడా ఎక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ది సిస్టమ్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఫస్ట్ రావడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎంకేఎస్ సిస్టమ్ మనం ఏమని చెప్తామంటే మనకి సార్ సిజిఎస్ కూడా ఫ్రాన్స్లో తయారైంది కదా సార్, మరి ఎందుకు పిలుస్తుందంటే సిజిఎస్ని మనం గాసియన్ మెథడ్ చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంకే సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటారు అంటే ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్, ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్, ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్, ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్.
సో బేస్డ్ ఆన్ మీటర్ కిలోగ్రామ్ సెకండ్ ఎంకేఎస్. ఎం స్టాండ్స్ ఫర్ మీటర్, కే స్టాండ్స్ ఫర్ కిలోగ్రామ్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెకండ్. అందుకే దీన్ని ఎంకేఎస్ సిస్టమ్ అంటాం. ఎంకేఎస్ సిస్టమ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఇన్ ఫ్రాన్స్. సిజిఎస్ సిస్టమ్ కూడా, ఎంకేఎస్ సిస్టమ్ కూడా రెండు కూడా ఫ్రాన్స్లో మనకు రావడం జరిగింది. సిజిఎస్ సిస్టమ్ని గాసియన్ మెథడ్గా మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంకేఎస్ సిస్టమ్ మనం ఏం పిలుస్తామంటే ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అలాంటి నోట్ చేసుకోండి. ఫ్రెంచ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా మనం పిలవడం జరుగుతుందండి. రైట్. ఇది ఎంకే అంటే ఎం అంటే మీటర్, కే అంటే అదే చెప్తున్నాడు మీటర్, కిలోగ్రామ్, సెకండ్. దానికే మనం ఎంకేఎస్ అంటాం. ఈ మూడు కూడా ఫండమెంటల్ యూనిట్స్ అనేటువంటి లెంత్, మాస్కి, టైంకి యూనిట్స్కి మనం చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎస్ఐ సిస్టమ్. ఏంటి సార్ ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటి? ఇంతవరకు మనం తీసుకున్నవి కొన్ని కంట్రీస్లో మాత్రమే మ్యాక్సిమం మనం యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇంటర్నేషనల్ అనేసరికి నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా సరే ఆ యూనిట్స్ అనమాట అక్కడ స్టాండర్డ్స్గా ఉండడం జరుగుతుంది. ఏంటి సార్ ఎస్ఐ సిస్టమ్ అంటే చూద్దాం. In 1971, General Conference on Weight and Measures held its meeting and decided a system of units for the international usage. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ మీటింగ్ అవుతుందన్నమాట. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని మన డిపార్ట్మెంట్ కూడా ఉండడం జరుగుతుంది, తూనికలు కొలతలని. అలాగే ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ అనమాట ఇంటర్నేషనల్గా అన్ని దేశాలు కలిపి ఒక దగ్గర జరుగుతుంది. ఒకటి లెంత్కి మీటర్ అంటాడు, ఒకటి వచ్చేసరికి ఇంచెస్గా చెప్తున్నాడు, ఇంకోటి వచ్చేసరికి మైల్స్గా చెప్తున్నాడు. అంటే యూనిట్స్ అనమాట లెంత్కి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వేరియేషన్ వస్తుందన్నమాట. అలా కాదు, కామన్గా మనం ఒకటి పెట్టుకుందాం. రైట్. ఎక్స్చేంజ్ అన్నిటికీ కామన్గా ఒకటి ఉండాలి కాబట్టి అందుకే ఇంటర్నేషనల్ సిస్టమ్ మనం ప్రొవైడ్ చేద్దాం. ఫ్రెంచ్లో చెప్పుకుంటారు. అందులో ఒక ఇండియా లోకల్ బాడీస్లో ఉన్నటువంటి ఆ యూనిట్స్ మెజర్మెంట్స్ చెప్పుకుంటున్నారు. ఇలా కాదు, అన్నిటికీ స్టాండర్డ్గా ఉండాలని ఆ యొక్క మీటింగ్ 1971లో జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఈ 1971 జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్ అండ్ మెజర్మెంట్స్. వెయిట్ అండ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వెయిట్ అండ్ మెజర్స్ అనేటువంటి హెల్డ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడ్ ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఫర్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇంటర్నేషనల్ యూసేజ్ మీద ఒక మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ ఏం చెప్తుందంటే, ఆ ఇంటర్నేషనల్ జరిగింది కాబట్టి ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇప్పుడు ఎంకేఎస్లో ఫండమెంటల్ యూనిట్స్ ఏదైతుందో మాసు, లెంత్, వీటికి టైంకి కామన్గా ఉన్న యూనిట్స్ ఫస్ట్ పెట్టి ఆ మూడింటిని కలిపి ఇచ్చేసిండు. ఫండమెంటల్ యూనిట్స్ 7 ఉన్నాయి. ఆ 7 రాసి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఆ ఫస్ట్ 3 ఏదో ఉన్నాయో అవి బేసిస్ పెట్టి సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ అని పెట్టేసిండు. ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ మీటింగ్ అయ్యేటప్పుడు అన్ని దేశాలు కలిసి 1971లో ఒక మీటింగ్ జరిపి ఇవి అందరూ స్టాండర్డ్స్గా మనం యూజ్ చేద్దాం అని చెప్పి దానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని పెట్టి ఎస్ఐ సిస్టమ్ అని పెట్టడం జరిగింది. సో ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా చెప్పుకుంటారు. అండ్ అబ్రివేటెడ్ యాజ్ ఎస్ఐ ఫ్రమ్ ఇట్స్ ఫ్రెంచ్ నేమ్ నుండి ఇంటర్నేషనల్ ఐఎస్ కాకుండా ఎస్ఐని పిలవడం జరుగుతుంది. రైట్. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ 7 ఫండమెంటల్ యూనిట్స్ అండ్ 2 సప్లిమెంటరీ యూనిట్స్. ఆడు క్వశ్చన్ అడుగుతాడు. ఎస్ఐ యూనిట్స్ ప్రకారం నోట్ చేసుకోండి. ఎస్ఐ యూనిట్స్ ప్రకారం మనకి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి, 2 మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి, సప్లిమెంటరీ యూనిట్స్ ఉండడం జరిగింది. సో క్వశ్చన్ ఏమడుతారంటే, హౌ మెనీ ఫండమెంటల్ యూనిట్స్ యాజ్ పర్ ఎస్ఐ స్టాండర్డ్స్? ఎన్ని సార్? 7. వాట్ అదర్స్? అవేంటో ఒకసారి చూద్దాం. అదేవిధంగా హౌ మెనీ సప్లిమెంటరీ యూనిట్స్ యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్స్ ఆర్ ఎస్ఐ స్టాండర్డ్స్? ఎన్ని సార్? 2. ఏంటి సార్ అంటే సిలిండర్ యాంగిల్ మనకి ఈ ప్లేన్ యాంగిల్కి ఏ విధంగా చెప్పుకుంటాం, సాలిడ్ యాంగిల్కి ఏవైతే చెప్పుకుంటాం. సో మనం ఇప్పుడు మనం ఏం చెప్పిండు, ఎస్ఐ యూనిట్స్లో మనకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉండడం జరిగింది. సెవెన్ ఫండమెంటల్ యూనిట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉండడం జరిగింది. సో యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్స్ హౌ మనీ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఎన్ని సార్? 7. వాట్ ఆర్ దేస్ అంటే మనం ఇప్పుడు చెప్తాం, అవి మీరు నెంబరు నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. సో యూనిట్స్ చెప్తాను, ఆ సింబల్ చెప్తాను, దానికి ఉన్నటువంటి ఫండమెంటల్ క్వాంటిటీ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ యూనిట్స్ యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్స్ అంటాడు. ఏది కాదు అంటే మనకు తెలియాలంటే ఏవి ఉన్నాయి అని తెలిస్తే మనం ఏం చేయొచ్చు, లేని దాన్ని మనం సెపరేట్ చేయవచ్చు అండి. రైట్.
ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ ఈ 7 తెలుసుకుంటే అది తెలియని ఈ 7లో కానివి ఏవైతే ఉన్నాయో నాట్ అని చెప్పుకోవచ్చు. లేదనుకుంటే రీజనింగ్లో కూడా ఇలాంటి బిట్లు అడగచ్చు. ఏంది, ఒక 3 ఫండమెంటల్ యూనిట్స్ ఇచ్చి ఇంకోటి డెరైవ్డ్ యూనిట్ ఇచ్చి డెరైవ్డ్ యూనిట్ వేరొకటి ఇచ్చి విచ్ వన్ ఆఫ్ ఆడ్ 1 అంటాడు. అంటే ఏ విధంగా అడగచ్చు. ఫండమెంటల్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క 7 ఫండమెంటల్స్ ఏమన్నానంటే ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం అంటే ఫస్ట్ లెంత్ అనేటువంటిది తీసుకుంటే లెంత్కి ఫండమెంటల్ యూనిట్ మనం సీజీఎస్లో తీసుకున్నాం అనుకోండి సెంటీమీటర్ అని చెప్పుకున్నాం, ఎంకేఎస్లో మీటర్ అని చెప్పుకున్నాం, ఎఫ్ఈఎస్లో ఫుట్ అని చెప్పుకున్నాం. అయితే అందరూ ఈ యొక్క మీటింగ్లు ఏం చెప్పుకున్నారంటే మీరు అందరూ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్లో 196 కంట్రీస్ 200 కంట్రీస్ అయ్యి ఈ రోజు నుండి 1971లో అందరూ కూడా ఇక్కడ నుండి లెంత్ తీసుకుంటే మీరు ఇక లెంత్ తీసుకుంటే అందరూ కూడా మీటర్లో తీసుకోండి, దాని సింబల్ స్మాల్ ఎంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బిఫోర్ దాట్ మనకి ఏం చెప్పిండు, సీజీఎస్ సిస్టమ్ ఒకటి చెప్పిండు, ఎంకేఎస్ సిస్టమ్ చెప్పిండు, ఎఫ్ఈఎస్ సిస్టమ్ చెప్పిండ్రు. సపోజ్కి ఇక్కడ లెంత్లో ఒకటి సెంటీమీటర్ చెప్పిండు, ఒకటి మీటర్ చెప్పిండు, ఒకటి ఫుట్ చెప్పిండు అనమాట. అరే బాబు ఇవన్నీ కుదరదు, అన్ని దేశాలు కలిసినాం, అందరికీ స్టాండర్డ్గా మనం పెట్టుకుందాం అని చెప్పి లెంత్ వచ్చేసరికి ఏం తీసుకున్నారు సార్ అంటే మీటర్, సింబల్ ఏంటి సార్ అంటే స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం రాయకొద్దు. అంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, అది చెప్తాను దీని ఆఫ్టర్ ఇది అయిన తర్వాత ఒకసారి చూసుకోండి. సో వాట్ ఆర్ ద 7 ఫండమెంటల్ యూనిట్ అంటే ఫస్ట్ ఏ రావాలి, లెంత్ రావాలి. లెంత్కి ఏంటి సార్ ఎస్ఐ యూనిట్ అంటే మీటర్, సింబల్ ఏంటి సార్ అంటే ఎం. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారంటే ఒకసారి ఆలోచించండి, అడగచ్చు. ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్ యూనిట్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ లెంత్. ఆప్షన్లో ఫుట్ ఇస్తాడు, సెంటీమీటర్ ఇస్తాడు, మీటర్ ఇస్తాడు, డీలో ఆల్ ఆఫ్ ది అబవ్ అంటారు. అంటే యూనిట్స్ అనే మెజర్మెంట్స్ మనకి స్టార్ట్లో అందరూ తెలుసుకుంటారు, కానీ అంత ఫోకస్గా ఎవరు తెలుసుకోరు. అదే మీటర్ నడుస్తుంది, సెంటీమీటర్ నడుస్తుంది, అంత నడుస్తుంది అనేసి ఆల్ ఆఫ్ ది అబవ్ టిక్ పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం లెంత్ కంటే ఓన్లీ మీటర్ అంతే. యాజ్ పర్ సీజీఎస్ అంటే సెంటీమీటర్, యాజ్ పర్ ఎంకేఎస్ అంటే మీటర్, యాజ్ పర్ ఎఫ్ఈఎస్ అంటే ఏంటి ఫుట్ పౌండ్ సెకండ్ కదండి, ఎఫ్ఈఎస్ అంటే ఫుట్గా తీసుకుంటాం. అర్థమైంది కాన్సెప్ట్. ఎస్ఐ స్టాండర్డ్స్ అడుగుతున్నాడా, సీజీఎస్ స్టాండర్డ్స్ అడుగుతున్నాడా, ఎంకే స్టాండర్డ్స్ అడుగుతున్నాడా, ఎఫ్ఈఎస్ స్టాండర్డ్స్ అడుగుతున్నాడా, స్టిక్ ఆన్ ఫస్ట్ చూడాలి, దాన్ని బేస్ చేసుకుని ఆ ఆన్సర్ మనం పెట్టగలగాలి. సో ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం లెంత్కి ఏంటి సార్ అంటే మీటర్, రైట్. సెకండ్ మాస్ ఏదైతే ఉందో మాస్కి మనం 1 గ్రామ్ చెప్పిండు, 1 కిలోగ్రామ్ చెప్పిండు, 1 పౌండ్ చెప్పిండు. కానీ మీరు అందరూ అవి కుదరదు, ఈ యొక్క మీటర్స్ ఇక్కడ ఈ యొక్క మాస్ని కిలోగ్రామ్లోనే అందరూ చెప్పాలి అని ఆ మీటింగ్లో చెప్పుకున్నారు. దాన్నే ఫైనల్ చేసినారు కాబట్టి కిలోగ్రామ్ అని చెప్పినారు, దానికి కేజీ కిలోగ్రామ్, రైట్. థర్డ్ వన్గా మనం ఏం చెప్పుకుంటుంటే టైం. సో మనకి మ్యాక్సిమం అన్నింటిలో సెకండ్ ఒక అందరూ కామన్గా ఉన్నారు. సో మనం దీన్ని చేంజ్ చేయొద్దని. సో టైం ఏదైతే ఉందో సెకండ్, సింబల్ ఎస్ సెకండ్ ఎందుకు తీసుకున్నాం, కేజీ ఎందుకు తీసుకున్నాం, ఇవన్నీ చెప్తాను వన్ బై వన్. నెక్స్ట్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఒకడు ఏం చేస్తాడంటే సెల్సియస్ అంటాడు, ఒకటి డిగ్రీ అంటాడు, ఒకటి ఫారెన్హీట్ అంటాడు, ఒకటి కెల్విన్ అంటాడు. ఇలా కాదు. సో అందరూ స్టాండర్డ్ యాజ్ పర్ ఎస్ఎస్ స్టాండర్డ్ ప్రకారం అందరూ కెల్విన్ ఫాలో అవ్వండి అంటాడు. సో ఈ కెల్విన్ ఫాలో అయితే మనం డిప్లొమాలో ప్రాబ్లమేటిక్ చేసినా, బీటెక్లో ప్రాబ్లం చేసినా మనకు ఆ క్వశ్చన్ ఏది ఇచ్చినా తెలియకపోయినా గివెన్ అని పెట్టి టెంపరేచర్ T = 30 degrees కింద 30 + 273 303 degrees కెల్విన్స్ అని రాసుకుంటాం. ప్రతిదానికి 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్స్లోకి, అంటే డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉందో దానికి 273 273 యాడ్ చేసుకుంటూ మనకి ఎందులోకి వెళ్తుందంటే కెల్విన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది, రైట్. సపోజ్కి ఇక్కడ 30 degrees టెంపరేచర్ ఉందనుకోండి, దానికి నేను కెల్విన్స్లో కావాలనుకోండి 30 + 273 దట్ ఈస్ 303 కెల్విన్స్. క్వశ్చన్ డైరెక్ట్గా అడగచ్చు. 50 degrees టెంపరేచర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హౌ మెనీ కెల్విన్స్ అనొచ్చు. అర్థమైందండి. లేదంటే మనకి రిలేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, C/5 = F - 32/18 అని చెప్పుకున్నాం లేదా. సో ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకుని కానీ లేదనుకుంటే ఇలా 273 యాడ్ చేసుకుంటే మనకు వస్తుందనే కాన్సెప్ట్ తెలియాలన్నమాట. తెలిస్తే కెల్విన్స్లోకి మార్చుకోవచ్చు. అయితే టెంపరేచర్కి ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం యూనిట్స్ ఏంటి, కెల్విన్స్.
కెల్విన్స్కి కేతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ అంటే ఏంటి? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కరెంట్ అని చెప్పుకుంటాం. ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్స్ ఏంటి సార్ అంటే ఆంపియర్. కరెంట్కి ఏంటి సార్ అంటే ఆంపియర్ ఏతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదేవిధంగా లూమినస్ ఇంటెన్సిటీ, సాంద్రత. ఈ కాంతి యొక్క తీవ్రత లేదా సాంద్రతని మనం ఏం చెప్తాం అంటే ఇంటెన్సిటీని క్యాండెలా. క్యాండెలా దీనికి యూనిట్స్ ఏంటంటే సిడి. క్యాండెలాకి ఏంటి సార్? సిడి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మనం కెమిస్ట్రీలో మోల్ అంటే మనం చదువుకుంటాం. ఈ సబ్స్టెన్స్ మనం ఏం చెప్తామంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం ఏం చెప్తామంటే మోల్గా, MOLE మోల్గా రాయడం జరుగుతుంది. ఆన్సర్ దీనికి సింపుల్ ఆన్సర్ అంటే మోల్. ఇక్కడ 7 యూనిట్స్ ఉన్నాయి ఫండమెంటల్స్. ఏంటి సరే? ఫస్ట్ లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, సబ్స్టాన్స్ అండ్ లూమినస్ ఇంటెన్సిటీ. దీస్ 7 ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఏది చేసినా అవి డిరైవ్డ్ యూనిట్స్. హౌ మెనీ ఫండమెంటల్ యూనిట్స్ యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్స్? హౌ మెనీ? 7. ఏంటి సార్ అవి? 7. ఏంటి సార్ అవి? ఫస్ట్ లెంత్. లెంత్కి యూనిట్ ఏంటి సార్ అంటే మీటర్. సింపుల్ ఏంటి సార్ అంటే స్మాల్ m. సెకండ్ ఏంటి సార్ అంటే టైం. టైంకి అన్నిటికీ కామన్గా సెకండ్ ఉండడం జరుగుతుంది. సింపుల్ ఎస్గా చెప్పుకోవడం జరుగుతుంది. మాస్ ఏదైతే ఉందో అన్నింటికి కామన్గా మనం ఏం చెప్పుకుంటాం అంటే కేజీ అని చెప్పుకుంటాం. కిలోగ్రామ్. రైట్ అండి? కిలోగ్రామ్. టైంకి సెకండ్. టెంపరేచర్ కెల్విన్లోకి మార్చుకోవాలి. సో డిగ్రీస్లో ఉందని కెల్విన్లో మార్చాలంటే 273 డిగ్రీస్ని 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. యాంపియర్స్ ఏతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్యాండిలా లూమినస్ ఇంటెన్సిటీ మనం క్యాండిలా చెప్పుకుంటాం కాబట్టి సిడి అని చెప్పుకుంటాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని మోల్ ఏ విధంగా చెప్పుకుంటాం? MOLగా సింపుల్గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి సార్? ఇవి ఫండమెంటల్ యూనిట్స్. ఎన్నండి? 7. దేని ప్రకారం? యాజ్ పర్ ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం నోట్ చేసుకోవాలటంటివి. నెక్స్ట్ మనం CGS, MKS, SIS చూసినాం. FPS. ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ఫుట్. లెంత్కి ఏం తీసుకుంటాం అంటే ఫుట్ తీసుకుంటాం. ఫుట్, పౌండ్, సెకండ్. సెకండ్ అనేటువంటిది కామన్ ఉంది కాబట్టి దీన్ని మ్యాక్సిమం కూడా అడాడు. సో యాజ్ పర్ FPS సిస్టమ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ మాస్? పౌండ్. యాజ్ పర్ FPS సిస్టమ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ లెంత్? ఫుట్. రైట్? సో దిస్ సిస్టమ్ ఈజ్ ఇంట్రడ్యూస్ బై బ్రిటన్. మనకి చూడండి CGS, MKS అనేటువంటివి ఫ్రాన్సు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. SI స్టాండర్డ్స్ అనేటువంటి 1971లో ఇన్ 1971 ఆల్ ద కంట్రీస్ ఆర్ కాన్ఫరెన్స్డ్. ఒక దగ్గర వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ శాఖ అనేటువంటిది ఒక కాన్ఫరెన్స్ పెట్టి అన్ని దేశాలు పాల్గొని చేసాయి కాబట్టి పర్టికులర్గా ఒక దేశానికి అంటూ ఉండదు, అన్ని కంట్రీస్కి ఉంటాయి. బట్ FPS అనేటువంటిది బ్రిటియన్స్ తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ పీపుల్ తీసుకురావడం జరిగింది. అందుకే దీన్ని మనం ఏం చెప్తామంటే బ్రిటిషియన్ చెప్పించాం కాబట్టి దీని సిస్టమ్ FPS సిస్టమ్ బిలాంగ్స్ టు బ్రిటిష్ పీపుల్స్. రైట్? వీళ్ళు ఏం చెప్పారంటే దీన్నే బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. 3 సిస్టమ్స్ మనం చెప్పుకున్నాం. అర్థమండి? CGS సిస్టమ్ని గాసియన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా చెప్పుకుంటాం. MK సిస్టమ్ని ఫ్రాన్స్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా చెప్పుకుంటాం. బ్రిటిష్ సిస్టమ్ దేని పిలుస్తారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ బ్రిటిష్ సిస్టమ్? దేని సార్? బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ దేని పిలుస్తాం అంటే FPS సిస్టమ్ అని మనం ఏం చెప్తుంటే బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్గా చెప్పడం జరుగుతుంది. వెల్ అండ్ దీని ప్రకారం ఏం సార్ అంటే లెంత్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే లెంత్కి యూనిట్ ఏంటి సార్ అంటే లెంత్కి యూనిట్ ఫుట్ అండి. ఇన్ ద సేమ్ వే మాస్కి యూనిట్ ఏంటి సార్ అంటే మాస్కి యూనిట్ పౌండ్ అండి. అండ్ సిమిలర్లీ సెకండ్ అనేటువంటి దేనికి సార్ అంటే టైంకి యూనిట్గా మనం చెప్పడం జరుగుతుంది. రైట్? ఇవన్నీ ఏంటి సార్ అంటే డిఫరెంట్ సిస్టమ్స్ యాజ్ పర్ యూనిట్స్కి ఏమున్నాయి? CGS, MKS, SI సిస్టమ్, FPS సిస్టమ్. రైట్? క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు? కన్వర్షన్ మీద అడగచ్చు, లేదనుకుంటే ఒక సిస్టంలో దీనికి మ్యాక్సిమం ఏముంటుంది, లేదంటే ఫండమెంటల్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఫండమెంటల్ యూనిట్స్ మీద అడగచ్చు. నెక్స్ట్ మనకి అక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ మనం చెప్పుకున్నాం, వాటి గురించి చూద్దాం.